They tax the world by printing paper. డీప్ స్టేట్ అంటే ప్రపంచాన్ని శాసించడానికి, కంట్రోల్ చేయడానికి ఆయా వ్యవస్థల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రపంచంలోని దేశాధినేతల్ని ఎలిమినేట్ చేయడం వరకు ముఖ్యంగా బ్రిక్స్ దేశాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ఫెడరల్ రిజర్వ్ చేస్తుంది అని అంటే కనుక బికాస్ డీడాలరైజేషన్కి ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి థాయిలాండ్లు, ఇండోనేషియాలు, అర్జెంటీనా, టర్కీ ఇట్లా చాలా దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే అసలు ఇక విలవిల్లాడిపోవడానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళదే. కూకటి వేళ్లతో పీకి వేయడం తర్వాత సంగతి, దానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యం చేయడం కూడా చాలా కష్టమైన పని. ఆ పని నరేంద్ర మోదీ చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. నిన్న టైటానిక్ మునిగిపోవడానికి అండ్ డీప్ స్టేట్ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఫెడరల్ రిజర్వ్ సంస్థ ఏర్పాటు కావడానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి, భారీ కుట్ర కోణాల గురించి నిన్న నేను డీప్ కట్లో ఒక వీడియోలో మీకు తెలియజేశాను. ఆ వీడియో చూడకపోయినట్లయితే కనుక దాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ దానికి ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలోని సమాచారానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. సో టైటానిక్ మునిగిపోయిన తర్వాత ఫెడరల్ రిజర్వ్ అనే ఒక సంస్థ ఏర్పడింది అమెరికాలో. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక జాతీయ సెంట్రల్ బ్యాంక్గా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ అమెరికన్ ప్రభుత్వాన్ని కూడా శాసించేటువంటి గుణం ఈ ఫెడరల్ రిజర్వ్కు ఉంది. మన దగ్గర ఉన్న ఆర్బీఐ లాంటిదే అని అందరూ చెప్తూ ఉంటారు బయటకు. కానీ ఆర్బీఐకి ఉన్న అధికారాలతో పోల్చితే అసలు డీప్ స్టేట్ నడిపించేటువంటి ఈ ఫెడరల్ రిజర్వ్ అధికారాలు అపరిమితమనే చెప్పాలి. ఫెడరల్ రిజర్వ్ ఎలా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుందనే విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు అసలు డీప్ స్టేట్లో ఏ విభాగాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ఒక చిన్న మాటలో మనం తెలుసుకోవాలి. డీప్ స్టేట్ అంటే ప్రపంచాన్ని శాసించడానికి, కంట్రోల్ చేయడానికి ఆయా వ్యవస్థల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రపంచంలోని దేశాధినేతల్ని ఎలిమినేట్ చేయడం వరకు అండ్ దేశాధినేతల్ని మార్చడం వరకు, ఆయా దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని క్రియేట్ చేయడము, అవసరమైతే రిమూవ్ చేయడము, ఇంకా చెప్పాలంటే వ్యవస్థల ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము, కుట్రలే డీప్ స్టేట్గా అభివర్ణిస్తూ ఉంటాము. డీప్ స్టేట్లో ఏ అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే, ఏ సంస్థలు ఉంటాయంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని, ఇప్పుడు మన ఆర్బీఐ లాంటి అనేక సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ సెంట్రల్ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తున్నటువంటి BIS వ్యవస్థ గురించి నేను మీకు ఇంతకుముందు ఒక వీడియోలో తెలియజేశాను. ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు దానికి సంబంధించిన లింక్ని కూడా మీరు చూడవచ్చు. BIS గురించిన వీడియో అది. సో సెంట్రల్ బ్యాంక్స్ని కంట్రోల్ చేయడము, సెంట్రల్ బ్యాంక్స్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడము. రెండోది పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయి. JP మార్గన్ కావచ్చు, గోల్డ్మాన్ సాక్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఎకనామిక్ సర్వే సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ డీప్ స్టేట్ అదుపాజ్ఞంలో పనిచేస్తూ ఉంటాయి. ఇక మూడవది ఫైనాన్షియల్ డైనాసిటీస్ ఉంటాయి. అంటే కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ప్రపంచాన్ని ఏలడానికే పుట్టామని అనుకునేటువంటి కుటుంబాలు. రాట్షైల్డ్ ఫ్యామిలీ యూరప్కి సంబంధించి, అటు రాక్ ఫెల్లర్ ఫ్యామిలీ అమెరికాకి సంబంధించి, అండ్ వార్బర్గ్ ఫ్యామిలీ, ఇంకా చెప్పాలంటే డ్యూపాంటో ఫ్యామిలీ, JP మార్గన్ ఫ్యామిలీ, ఇట్లాంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. తరతరాలుగా వాళ్ళ వారసులను తయారు చేస్తూ ఉంటారు. ఆ వారసులందరూ కూడా ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసే పనిలోనే ఉంటారు. ఆయా వ్యవస్థల్లో వాళ్ళ మనుషుల్ని పెట్టి తద్వారా ప్రపంచాన్ని నడిపే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఎవరు బయటకు కనిపించారు. ఇక ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా డీప్ స్టేట్లో భాగమే. CIA కావచ్చు, MI6 కావచ్చు, ఇట్లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఈ డీప్ స్టేట్లో భాగమే. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని ఉంటుంది. ఎక్కడ యుద్ధం జరిగినా కానీ ఆ యుద్ధం నుంచి ఎలా లబ్ధి పొందవచ్చు, లబ్ధి పొందడానికి యుద్ధాలు ఎలా క్రియేట్ చేయవచ్చు అనేది ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నిర్ధారిస్తుంది. ఇక గ్లోబల్ NGOలు, ఈ ఒమిడియార్ ఫౌండేషన్, లేకపోతే జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇట్లాంటి పెద్ద పెద్ద NGOలకు సంబంధించిన నెట్వర్క్. మరొక వైపు కార్పొరేషన్స్, ఏదైతే కొన్ని యూనివర్సిటీస్ బేస్ చేసుకున్నటువంటి కార్పొరేషన్స్ కావచ్చు, కొన్ని హిండెన్బర్గ్ లాంటి సంస్థలు కావచ్చు, ఇట్లా కొన్ని సంస్థలు కూడా ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి వినియోగిస్తుంటారు. అండ్ మీడియాకి సంబంధించినటువంటి రాయిటర్స్, BBC ఇట్లాంటి ఏజెన్సీస్ని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇట్లా రకరకాల వ్యవస్థల్ని ఆపరేట్ చేస్తూ ఈ స్ట్రింగ్స్ అన్నింటినీ కూడా, ఈ దారాలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకుని తోలుబొమ్మలాట ఆడిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ డీప్ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. అదే అసలు కుట్ర. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషనే నేను విశేష పరిశోధనతో కూడినటువంటి అంశాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి చాలా శ్రమించాల్సి వస్తుంది. చాలా పుస్తకాలని రిఫర్ చేస్తూ ఉన్నాను, చాలా ఆర్టికల్స్ని చదువుతూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రీసెర్చ్ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తుండడం వల్లనే ఈ వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగలుగుతున్నాను. సో దీన్ని ఇంకా నిరాటంకంగా కొనసాగించాలంటే
మీరు కూడా మీ కాంట్రిబ్యూషన్స్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు ఎక్కువ మందికి రీచ్ కాకుండా ఉండడం కోసం డీప్ స్టేట్ అనేక ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి. సరే, ఫస్ట్ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను, డీప్ స్టేట్లో భాగమైనటువంటి, డీప్ స్టేట్లో ఒక కీలకమైనటువంటి అంగమైనటువంటి ఈ ఫెడరల్ రిజర్వ్ కార్యకలాపాల గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఫెడరల్ రిజర్వ్ అనేది 1910లో జెకిల్ ఐలాండ్లో జరిగిన ఒక కీలకమైనటువంటి రహస్య మీటింగ్లో దీని గురించిన ప్రస్తావన వచ్చింది. దీన్ని నిర్ధారించుకున్నారు. ఆ సీక్రెట్ మీటింగ్ ఎవరి మధ్య జరిగింది అని అంటే కనుక పాల్ వార్బర్గ్ అనేటువంటి ఒక వ్యక్తి అండ్ సెనేటర్ నీల్సన్ ఆల్డ్రిచ్, ఇతను రాక్ఫెల్లర్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి, హెన్రీ డేవిసన్ జేపీ మార్గన్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అండ్ ఫ్రాంక్ వాండర్లిప్ నేషనల్ సిటీ బ్యాంక్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇట్లా రాక్ఫెల్లర్, రాత్షైల్డ్, జేపీ మార్గన్ లాంటి సంపన్న కుటుంబాలు, ప్రపంచాన్ని శాసించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక రహస్య సమావేశం 1910లో జరిగింది జార్జియాలోని జెకిల్ ఐలాండ్లో. అక్కడ ఈ ఫెడరల్ రిజర్వ్కి అంకురార్పణ జరిగింది. 1910లో ఈ మీటింగ్ జరిగింది. 1912కు వచ్చేసరికి టైటానిక్ షిప్ మునిగిపోయింది. అందులో కూడా కాన్స్పిరసీ ఉంది. ఆ వీడియో నేను ఇంతకుముందు వీడియోలో నేను ఆ వివరాలు తెలియజేశాను. 1913లో డిసెంబర్ నెలలో ఈ ఫెడరల్ రిజర్వ్ చట్టం అమల్లోకి వచ్చింది. 1913 డిసెంబర్ నెలలో. దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక, ఇది పలు బ్యాంకులకు సంబంధించినటువంటి, అంటే ఇండివిజువల్ బ్యాంక్స్, ఇండిపెండెంట్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి సమాహారంగా దీన్ని ఏర్పాటు చేశారు. అండ్ దీంట్లో మెంబర్ బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళందరూ షేర్స్ పొంది ఉంటారు. అదే సమయంలో వాల్ స్ట్రీట్, ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో, వీటిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఫెడరల్ రిజర్వ్లో బోర్డు సభ్యులుగా ఉంటారు. అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ని, యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ని మ్యానిపులేట్ చేయడము, ఇన్ఫ్లేట్ చేయడము, దాన్ని పూర్తిగా నడిపించడము, ఇవన్నీ కూడా ఫెడరల్ రిజర్వే చూసుకుంటూ ఉంటుంది. ఇదే మానిటర్ చేస్తుంది. మరొక వైపు మేజర్ డిసిషన్స్ అన్నీ కూడా వీళ్ళే ఇండిపెండెంట్ గా తీసుకుంటారు. యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విభాగం అని పైకి కనబడుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ శూన్యమనే చెప్పాలి. అండ్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఫెడరల్ రిజర్వ్ ని నిర్దేశించే అధికారాలు లేవు, ఆదేశించే అధికారాలు లేవు. అండ్ యుఎస్ కాంగ్రెస్ కి కూడా ఫెడరల్ రిజర్వ్ ని కంట్రోల్ చేసే అధికారం లేకుండా ఒక ఇండిపెండెంట్ బాడీగానే దీన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు. తద్వారా ఈవెన్ ఫెడరల్ రిజర్వ్ ద్వారా యుఎస్ కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది. కాంగ్రెస్ రియాక్ట్ ని నడిపించేది ఈ ఫెడరల్ రిజర్వే, లేకపోతే ఈ డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తులే. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ని కూడా వీళ్ళే నిర్దేశిస్తూ ఉంటారు. సరే, ఈ ఫెడరల్ రిజర్వ్ మేజర్ టార్గెట్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అంటే, ఎలా కంట్రోల్ చేస్తారు అంటే కనుక, వీళ్ళు డాలర్ ని ప్రాతిపదికగా చేసుకుంటారు. అసలు ఈరోజు డాలర్ అనేది ప్రపంచం మొత్తం గ్లోబల్ ట్రేడ్కి డాలరే మాధ్యమంగా ఉంది. ఆ డాలర్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడం అనేది వీళ్ళు చేసే పని. డాలర్ క్షీణిస్తున్న పరిస్థితులు ఉంటే ఇంకేదో కెలామిటీని క్రియేట్ చేసి దాన్ని క్షీణించకుండా డాలర్ని అలాగే స్టాండర్డ్ పవర్ సెంటర్గా ఆ కరెన్సీని ఉంచే ఒక ప్రయత్నం ఈ ఫెడరల్ రిజర్వ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాదు, ప్రతి ట్రేడ్ యాక్టివిటీ అంతా కూడా, వాణిజ్యపరమైనటువంటి యాక్టివిటీలు అన్నీ కూడా డాలర్కి పెగ్గయ్యే విధంగానే వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. దీని నుంచి ఎవరైనా విడిపోయి, ఎవరైనా డాలర్కి డీడాలరైజేషన్ చేయాలని, డాలర్కి విరుద్ధంగా డాలర్ నుంచి బయటకు వచ్చి తమ కార్యకలాపాలు చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతారు. అదే ఇప్పుడు భారత్ పైన జరుగుతున్నటువంటి ఈ చర్యలకు కారణం. అండ్ ఈవెన్ రష్యా విషయంలో కూడా అదే అంశాన్ని బేస్ చేసుకొని ఇవాళ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ఫెడరల్ రిజర్వ్ చేస్తుంది అని అంటే కనుక, బికాస్ డీడాలరైజేషన్ కి ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి. ఇక స్టెప్ 2 ఇంకొక అంశం ఏముంటుందంటే, ఇంట్రెస్ట్ రేట్లని, అంటే వడ్డీ రేట్లని బేస్ చేసుకుని ఈ ఫెడరల్ రిజర్వ్ ప్రపంచాన్ని శాసించే ప్రయత్నం చేస్తుంది. ఎలాగంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, ఎఫ్పిఐస్ అంటారు. ఎఫ్పిఐస్ ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో అనేక స్టాక్ మార్కెట్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అసెట్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎఫ్పిఐ అంటారు వీటిని, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆయా దేశాల్లో ఉంటాయి. అమెరికాలో ఎప్పుడైతే వడ్డీ రేట్లని పెంచుతారో, వడ్డీ రేట్లను పెంచగానే ఈ ఎఫ్పిఐస్ అన్నిటినీ కూడా వాళ్ళు రిమూవ్ చేసి మళ్ళీ అమెరికాకు తీసుకెళ్ళిపోతారు. సో ఎక్కడైతే పర్టికులర్లీ ఒక దేశంలో మనము ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడమో తగ్గించడమో ఇట్లాంటివి చేస్తుంది. చేయగానే ఆ ఇంపాక్ట్ ఆ పర్టికులర్ దేశాల మీద పడుతుంది. ఆ దేశాలకు సంబంధించిన కరెన్సీ విలవిల్లాడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి మన రూపాయి పతనానికి కూడా కారణము
ఈ ఫెడరల్ రిజర్వ్ చేసేటువంటి చర్యలే. అండ్ అమెరికన్ గవర్నమెంట్ని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉంచేయడానికి, వాళ్ళు ఇన్ఫ్లేట్ చేయడానికి చేసే ప్రయత్నాల వల్లనే ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతూ ఉంటుంది. అలాగే థాయిలాండ్లు, ఇండోనేషియాలు, అర్జెంటీనా, టర్కీ, ఇట్లా చాలా దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే అసలు ఇక విలవిల్లాడిపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళదే. బట్ భారతదేశం మాత్రం సొంతగా మనకంటూ ఒక ఎకనామిక్ డిసిప్లిన్ ఉంది కాబట్టి, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థ మనకు ఉంది కాబట్టి, అండ్ ఈ దేశాలతో సంబంధం లేకుండా మన ఆర్థిక పురోగతి ఉంటుంది కాబట్టి మనం నిలదొక్కుని ఉండగలుగుతూ ఉన్నాం. ఇక స్టెప్ 3 ఎలా కంట్రోల్ చేస్తారు అని అంటే కనుక డాలర్ ఒకటి, 2 ఇంట్రెస్ట్ రేట్లు, 3వది ఎప్పుడు కావాలంటే అప్పుడు డాలర్స్ని విచ్చలవిడిగా ప్రింట్ చేసుకునే అధికారం ఈ ఫెడరల్ రిజర్వ్కి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా కరెన్సీని ప్రింట్ చేస్తారు, డాలర్స్ని ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలేస్తారు. సో వాళ్ళు వాల్ స్ట్రీట్ని బెయిల్అవుట్ చేసుకుంటారు. అండ్ బయట దేశాల్లో ఆ డబ్బుల్ని పెట్టి ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని ప్రింట్ చేసుకునే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ప్రింట్ చేసుకొని ఆ డబ్బుల్ని తీసుకొచ్చి బయట దేశాల మీద రుద్దుతారు. ముఖ్యంగా వార్లు, ఎక్కడ యుద్ధం జరగాలన్నా ఆ డబ్బుల నుంచే యుద్ధాలకు పురిగొల్పుతూ ఉంటారు. సో యుద్ధాలు జరగడానికి కూడా ఈ డబ్బుల్ని వినియోగిస్తూ ఉంటారు. సో వాళ్ళ డాలర్కి ప్రపంచ వాణిజ్యం ముడిపడి ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళకి రాకుండా ఉండడం కోసం ఆ డాలర్నే పెగ్ చేయడం వల్ల ఆ డాలర్ తోటే వాళ్ళు ఒక ఆయుధంగా డాలర్లని వాడుతున్న పరిస్థితులు ఉంటాయి. ఒక కొటేషన్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంటుంది, చాలా నిష్ణాతులు చెప్పే స్టేట్మెంట్. యుఎస్ గురించి, యుఎస్ డాలర్ ప్రింటింగ్ గురించి చెప్పే మాట ఏంటంటే దే ట్యాక్స్ ద వరల్డ్ బై ప్రింటింగ్ పేపర్ అని అంటూ ఉంటారు. వాళ్ళు పేపర్ని ప్రింట్ చేసి, అంటే డాలర్లని ప్రింట్ చేసి ప్రపంచం పైన పన్నులు వేస్తారు అని దీనికి అర్థం. ఇక మరొక వైపు స్విఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. స్విఫ్ట్ సిస్టమ్ ఏంటంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అని. ఈ స్విఫ్ట్ అనేది ప్రతి బ్యాంకుకు ఉంటుంది. స్విఫ్ట్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏది జరగాలన్నా కానీ ఈ స్విఫ్ట్ అనేది ఒక మాధ్యమం. సో స్విఫ్ట్ని బేస్ చేసుకొని ఆయా దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థల్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. దీనికి ప్రత్యామ్నాయంగానే భారతదేశము, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు ఈ మధ్యకాలంలో స్విఫ్ట్కి ఆల్టర్నేట్ వ్యవస్థను తీసుకురావాలని చర్చలు జరుపుతూ ఉన్నాయి. ఆ దిశగా అడుగులు కూడా వేస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బ్రిక్స్ సమావేశాల్లో కూడా దీని ప్రస్తావన కూడా చాలాసార్లు వస్తుంది. మొన్న పుతిన్ సమావేశంలో కూడా ఈ ప్రస్తావన వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక ఈ విధంగా ఒక వ్యవస్థను బిల్డ్ చేస్తారు. ఫెడరల్ రిజర్వ్ అనేది ఏం చేస్తుందంటే ఆయా దేశాలు యుఎస్ డాలర్స్లోనే అప్పులు తీసుకునే విధంగా చేయడము, అప్పుల మీద డిపెండెన్సీ పెంచడము, అంటే ఖచ్చితంగా అప్పు తీసుకోకుంటే బతకలేని పరిస్థితి ఆయా దేశాలకు కల్పించడము, అప్పులు కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ద్వారా అప్పులు ఇప్పించడము. అండ్ అప్పులు ఇవ్వడం అంటే ఏంటి, వాళ్ళు ఫస్ట్ అసలు ఆర్థికంగా చితికిపోతాయి. డాలర్తో ముడిపడి ఉండడం వల్ల ఆర్థికంగా చితికిపోయిన దేశాలని మళ్ళీ వీళ్ళే ఆదుకున్నామని చెప్తారు. వీళ్ళే ఒక డెట్ ట్రాప్ వేస్తారు. అంటే అప్పులు ఇచ్చి వాళ్ళు పాలసీస్ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశం ఉందనుకోండి, IMF $1 బిలియన్ ఇవ్వాలి అని అంటే మేము చెప్పిన పని చెయ్యాలి అని చెప్పడం, మీరు ఇలా చెప్తే ఇలా చేస్తేనే మీకు ఈ డబ్బులు ఇస్తాను అని చెప్పడం, పలానా పాలసీ తీసుకుంటేనే ఈ డబ్బులు ఇస్తానని చెప్పడం. గతంలో కూడా మనల్ని ఇలాగే నిర్దేశించారు. వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ఇవన్నీ మనల్ని గతంలో 80వ దశకం, 90వ దశకంలో, 60, 70 దశకాల్లో మనల్ని ఎప్పుడు వాళ్ళు ఆదేశిస్తూ వచ్చేది, మీరు ఈ పాలసీ తీసుకుంటానంటేనే మీకు డబ్బులు ఇస్తామని. సో అట్లా బెయిల్అవుట్ చేయడానికి IMFని వాడుకుంటూ ఉంటారు. ప్రైవేటైజేషన్ కావచ్చు, ఓపెనింగ్ మార్కెట్స్ కావచ్చు, సబ్సిడీస్ ఇచ్చే విషయంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, నేషనల్ అసెట్స్ని అమ్మడం విషయంలో కావచ్చు, ఇలా రకరకాల అంశాల్లో పాలసీస్ని నిర్దేశించడం అనేది ఫెడరల్ రిజర్వ్ చేసేటువంటి పనుల్లో ఒకటి. థింక్ ట్యాంక్స్ని కంట్రోల్ చేయడం కూడా వీళ్ళ కీలకమైన వర్క్. ఆ థింక్ ట్యాంక్స్ ఎట్లాంటివి ఉంటాయి అనేది కూడా మనం చెప్పుకోవాలి. బ్రూకింగ్స్ అనే ఒక సంస్థ కావచ్చు, CFR అనేది కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్ కావచ్చు, అండ్ బిల్డర్బర్గ్ అనే ఒక సంస్థ కావచ్చు, ట్రైలేటరల్ కమిషన్ కావచ్చు, కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్ CFR కావచ్చు, ఇట్లా రకరకాల సంస్థల్ని ఏర్పాటు చేసి ఒక సంస్థకి ఇంకో సంస్థకి సంబంధాన్ని వాళ్ళు అట్లా స్ట్రింగ్స్ లాగా కలిపేసి ఒక పెద్ద స్పైడర్ వెబ్ అంటారు కదా, సో స్పైడర్ వెబ్ లాగా దీన్ని విస్తరించి ప్రపంచాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం, ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది డీప్ స్టేట్ చేసే పని. ఇంత పెద్ద పనిని, అంటే ఒక పెద్ద రాక్షస సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పీకివేయడం తర్వాత సంగతి, దానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యం చేయడం కూడా చాలా కష్టమైన పని. ఆ పని నరేంద్ర మోదీ చేస్తున్నారు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తానని చెప్పాడు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడో సకమైపోయాడు, ఎక్కడో సరెండర్ అయిపోయాడు, ఎక్కడో తన ప్రాణహాని ఉండడంతో తన మీదనే 2-3 సార్లు అసాసినేషన్ అటెంప్ట్ జరగడంతో ఏమో ఆయన ఇప్పుడు మళ్ళీ కామ్ అయిపోయాడు. కానీ నిజానికి తెలియకుండానే క్వైట్గా బయటకే పెద్ద ప్రగల్భాలతో కూడినటువంటి డైలాగులు ఏమీ కొట్టకుండానే పాలసీస్ పరమైన నిర్ణయాలు తీసుకుంటూ నిజానికి జియో పొలిటికల్ స్ట్రాటజీస్లో క్రమక్రమంగా చాకచక్యంతో కూడినటువంటి అడుగులు వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ డీప్ స్టేట్కి ఎదురొడ్డి నిలబడి భారతదేశాన్ని నడిపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు.
సో అందుకే నేను ఇంత వృత్తాంతాన్ని చెప్పాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఒక ఫెడరల్ రిజర్వ్ మాత్రమే కాదు, ఇలాంటి సంస్థలు అనేకం ఉన్నాయి డీప్ స్టేట్కి సంబంధించి. ఒక్కొక్క సంస్థ గురించి మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క సంస్థ ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, అది ఏం చేస్తుంది, ఎట్లా కంట్రోల్ చేయాలనుకుంటుంది అనే విషయాల్ని పూసకుచ్చినట్లు మీకు చెప్పే ప్రయత్నం నేను చేయడానికి సంకల్పించుకున్నాను. నన్ను ఆపే ప్రయత్నం కూడా చాలా రకాలుగా జరుగుతాయి, బట్ ఇట్స్ ఓకే. బట్ ఐ వాంట్ టు గివ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి అంటే ప్లీజ్ సపోర్ట్ అస్. నేషనలిస్ట్ ఆఫ్ కాజ్ని బతికించే ప్రయత్నం చేయండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం మా ప్రయత్నాన్ని మీరు ఆదరించండి. నేషనలిస్ట్ ఆఫ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని. అట్ ద సేమ్ టైం వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.